మనతో పాటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యట్లేదు, పేద ప్రజలని దోచుకోవడం తప్ప ఏం చేయట్లేదు, మళ్ళీ కేసీఆర్ రావాలంటుంది, మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారన్న. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఇండియాలోనే ఒక రికార్డ్. ఈ నియోజకవర్గం జూబ్లీస్ లో పరిస్థితి ఎట్లుంది? జూబ్లీస్ లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతమే ఈ జూబ్లీస్. మీరు ఇప్పటికి కూడా చూడండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మీరు కూడా క్యాండిడేట్ గా వస్తే బాగుంటది అన్నట్టు కొంతమంది చెప్పడం అనేది జరిగింది. సో ఒకవేళ టికెట్ ఇస్తే గెలుస్తారు? 100% పక్కా గెలుస్తారు. ఇప్పుడు మనం రాష్ట్రం పక్కన పెడితే మీరు ఒక కార్పొరేటర్ గా రహమత్ నగర్ లోని పరిస్థితి ఎట్లుంది? మీరు ఎక్కడన్నా ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్ లో ఎక్కడికి వెళ్ళానా, ఏ మూలకి వెళ్ళానా, ఏ గల్లీకి వెళ్ళానా, ఏ ఇంటికి వెళ్ళానా అంటే డెఫినెట్ గా రహమత్ నగర్ ప్రజల నుండే మీరు సమాధానం తీసుకోండి. అయితే ఇక్కడ మీ కార్పొరేటర్ ఇంటర్వ్యూ చేస్తే నేను డెవలప్ చేసిన, మీరు ఎవరినన్నా అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్తాడు అని చెప్పేసి అన్నారు. నిజంగా చేసిందంట? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1 పని కాలేదు మా బస్తీలా. కావాలంటే నేను తీసుకుపోయి మొత్తం చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ పని నడుస్తాం. ఇప్పుడు బడ్జెట్ టెన్షన్ అయిపోయింది, వాటర్ ది డెనిస్ అన్ని. సిఎన్ రెడ్డి సాబ్ మన కౌన్సిలర్, ఆయననే మొత్తం చేసిన పాపం. ఖమ్మం మొత్తం ఆయన వెళ్ళి టికెట్ ఉన్నాయి. మీ కార్పొరేటర్ రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పనితీరు ఎట్లుందని, అంటే 4 సంవత్సరాలుగా బాగానే చేసిన పని చేస్తున్నారు సిఎన్ రెడ్డి గారు. సిఎన్ రెడ్డి ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడా? గెలుస్తాడు, పక్కా. పక్కా గెలుస్తాడు.